ఇండస్ట్రీలో మనం వచ్చాక కొన్ని సక్సెస్లు ఉంటాయి, కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి. రాజుగారి సినిమాకి గెస్ట్గా రావటం ఇది నా అచీవ్మెంట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడంటే ప్రివ్యూలు ఉన్నాయి, రివ్యూలు ఉన్నాయి. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో పోస్టర్ మీద పేరు చూసి గుండె మీద చేసుకుని ఆ సినిమాకి వెళ్ళిపోయి టికెట్ తెంపే రోజుల్లో అతి కొద్దిమంది గస్టీ ప్రొడ్యూసర్లో రాజుగారు ఒకళ్ళు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా. సార్, నాకు ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ అవ్వాలని థాట్ ఉండేది కాదు. బట్ ఎప్పటికైనా నేను టైం బాగుండి ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఒక ఎంఎస్ రాజు గారి లాగా, ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారి లాగా సినిమాలు తీయాలనుకున్నాను. ఎందుకంటే ఒక స్టార్స్ లేకపోయినా కంటెంట్ని స్టార్గా నమ్మి తీసిన నిర్మాతలు మీరు సార్. మీరిద్దరూ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద నేను మాట్లాడటం నాకు చాలా అదృష్టంగా. థ్యాంక్ యూ సార్. రాజుగారు అంటే ఒక్కడు, అంటే అందరిలో ఆయన ఒక్కడు. రాజుగారు అంటే వర్షం. రాజుగారి పేరు చెప్తే కలెక్షన్ల వర్షం. రాజుగారికి తెలిసిన ఆట చాలామందికి తెలియదు. అలాంటి రాజుగారు డైరెక్టర్గా వస్తామంటే సక్సెస్ కొడతామంటే మేము వద్దంటామా అని ఈరోజు ఫంక్షన్కి రావాలన్నప్పుడు సార్ 2 రోజుల ముందే చూడొచ్చా సినిమా నేను అని అడిగాను. అంటే నాకు ఈ సినిమా మీద అంత ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే ఇండస్ట్రీ కూడా బాగుంది. ఇప్పుడు ప్రతి 2 వారాలకి ఒక మంచి హిట్ వస్తుంది, ప్రతి వారం 2 హిట్లు వస్తున్నాయి. ఇండస్ట్రీకి థియేటర్గా ఆడియన్స్ రావట్లేదే అనుకుంటున్నారు. ఏం లేదు, మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఎంత బాగా ఆదరిస్తారో ఈ 2-3 నెలల నుంచి ఇంకా ప్రూవ్ అయింది. ఇక్కడ అలాగే భానుచంద్ర గారు ఉన్నారు, లెజెండరీ పర్సన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. సిజ్జు గారు నా ట్యాక్సీ వాళ్ళలో మంచి పాత్ర చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే నా కామాక్షి గారు, ఒక టీవీ ఉంటుంది ఆవిడలో, ఇంట్లో టీవీ కదండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే దేవి సినిమా చూస్తున్నప్పుడు ప్రేమ గారిని చూస్తున్నట్టు, అరుంధతి సినిమా చూస్తున్నప్పుడు అనుష్క గారిని చూస్తున్నట్టు అనిపించిందండి. మీకు అంత సక్సెస్ రావాలని నాకు మీ డెడికేషన్ తెలుసు. ఎందుకంటే లీడ్ క్యారెక్టర్లుగా చేస్తున్నప్పుడు ఒక 10 minutes క్యారెక్టరో, ఒక 5 minutes క్యారెక్టరో అడిగితే ఎవరో చేయరు. ఆవిడ క్యారెక్టర్లో లెంత్ని చూడకుండా దాని స్ట్రెంగ్త్ని చూస్తూ ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తూ ఆవిడ చాలా ఇదిగా ఉంటారు. సో అలాంటి వ్యక్తులకి చాలా మంచి హిట్లు రావాలని కోరుకుంటున్నాను. సరే, ఈ 14కి ఒక మ్యాజిక్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. రాజుగారు వీలుంటే 13వ తారీఖు రాత్రి ప్రివ్యూలు వేసేస్తే మేము అందరం వచ్చి థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ని, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని ఏదో. ఈ అగద అనేది రాజుగారి అప్పట్లో ఆయన జనవరి 15 కొట్టేవాళ్ళు హిట్లు, ఇప్పుడు ఆగస్టు 15 కొడుతున్నారని నమ్ముతున్నాను నేను. పండుగ ఏదైనా సరే బాహుబలిలో నా డైలాగే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఆయన నిర్మాతగా అయినా రాజే, దర్శకుడిగా అయినా రాజే, మేకర్ అంటే మీరు సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.